ప్యారా దేశై మేరా అనేటటువంటి పఠన్ హేతు లెసన్ చూడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో మీకు ఇవ్వబడినటువంటి లెసన్ ధర్తీకి ఆంకే ఇకాయి తో ఆ లెసన్ ని మీకు రిమూవ్ చేయడం జరిగింది. మీకు తెలుసో తెలియదు, మనకి ప్రభుత్వం ఈ పాఠాన్ని తొలగించింది. ధర్తీకే ఆంకే అనేటటువంటి పాఠాన్ని. భూమికి కూడా కళ్ళు ఉన్నాయి అంటే ఇది కూడా మంచి పాఠమే. ఏమో ప్రభుత్వం దీన్ని తీసివేయడం జరిగింది కనుక దీన్ని మనం చెప్పుకోవడం లేదు. 6th లెసన్ అదే ఇకాయి దో లో 6వ లెసన్ అయినటువంటి పాఠాన్ని ఇప్పుడు చూడబోతున్నాం మనం. తులసి సార్, తులసి సార్, షేర్ ఆప్షన్ ఇచ్చాను సార్ మీకు. ఓకే, నాకు ఒక ఇద్దరు పిల్లల్ని అట్లా ఓపెన్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి. చెప్పాను మీకు ఆల్రెడీ నేను 6th పాఠం అని. ఆ పాఠంకి సంబంధించి ఇప్పుడు మనం ఒక 2 ప్రశ్నలు అడుగుతా, ప్రస్తావనాత్మక ప్రశ్నలు. దాన్ని చెప్పడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. हमारे देश राजधानी क्या है? दिल्ली सर। वेरी गुड। हमारे देश राजधानी क्या है? दिल्ली। दूसरा प्रश्न, दिल्ली पुराने काल से हमारे विचारों को किस पर लिखकर बेचते हैं? दूसरा प्रश्न, पुराने काल से हमारे विचारों को किस पर लिखकर बेचते हैं? प्रश्न समझ गया? ప్రశ్న అర్థమైందా? ఓకే, చెప్తాను చూడండి తెలుగులో. పురాతన కాలం నుంచి చెప్పమ్మా. పురాతన కాలం నుంచి కూడా మన యొక్క ఆలోచనల్ని వేరే వాళ్ళతో పంచుకోవాలంటే ఏ రూపంలో పంచుకునే వాళ్ళం, ఏ విధంగా రాసి పంపించే వాళ్ళం అని అడిగాను సార్. పావురాల ద్వారా సార్. ఉత్తరాల ద్వారా పంపించే వాళ్ళం అమ్మ. ఉత్తరాలు రాసి అది మనుషుల ద్వారా కావచ్చు, లేదు పావురాల ద్వారా కావచ్చు, వీటి ద్వారా పంపించే వాళ్ళం. పావురాలు హిందీలో ఏమంటారు మాలూమ్ आपको? కబూతర్ कहते हैं. क्या कहते हैं? కబూతర్. ఈజియన్. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఢిల్లీ సే పత్ర అనేటటువంటి పాఠాన్ని గురించి మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ఢిల్లీ సే పత్ర కా అర్థం హై ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఉత్తరం. ఈ పాఠంలో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వ్యాకరణాంశం గురించి. ఒకసారి చూడండి. ఢిల్లీ సే పత్ర అంటే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఉత్తరం. అక్కడ సే అనేది కారక చిహ్నాలు ఉన్నాయి, మీ అందరికీ ఐడియా ఉంటుంది. సే అనేది ఏ కారక చిహ్నమో చెప్పగలరా? అంటే కారక చిహ్నాలు అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాండి. కర్త, కారక, కర్మ, కరణ్, సంప్రదాన్, అపదాన్, సంబంధ, సంబోధన్, అధికరణ్, ఈ విధంగా కారకాలు మనకి కారక చిహ్నం 8 ఉన్నాయి. వాటిలో దేనికి సంబంధించింది ఈ సే? ఎవరైనా చెప్పగలరా? ఈ సే అనేది మనకి 2 సేలు వస్తుంది కారక చిహ్నాలలో. చెప్పండి అమ్మా, దేనికి ఎందుకు వస్తుంది ఈ సే? సర్వనామం సార్. తప్పమ్మా, నేను సర్వనామాల గురించి చెప్పడంలా. కర్తకారక్, కర్మకారక్, కరణకారక్, సంప్రదాన్ కారక్, అపదాన్ కారక్, సంబంధ కారక్, అధికరణ్ కారక్, సంబోధన్ కారక్, ఇదమ్మ కారక చిహ్నాల గురించి. ఇక్కడ ఢిల్లీ సే పత్ర, ఆ సే అనేది దేంతో వస్తుందంటే ఇక్కడ ఢిల్లీ సే నుంచి, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఉత్తరం, దాని అర్థం. సే అంటే అక్కడేమి నుంచి, ఓకేనా? అది ఏ కారక చిహ్నం కిందకు వస్తుందంటే కరణ కారక చిహ్నం కిందకు వస్తుందమ్మా, నోట్ చేసుకోండి. ఢిల్లీ సే పత్ర అనే దాంట్లో సే అనేది కరణ కారక చిహ్నం. వ్యాకరణ అంశం మొదటి దీంట్లోనే మనకి అది దొరికింది. తో అనేటటువంటి నుంచి, సారీ మా అపదాన్ కారకం. అది ఏ కారక్? అది అపదాన్ కారక్. నోట్ చేసుకోండి మా, ఢిల్లీ సే పత్ర అనేది అపదాన్ కారక్. కరణ్ కారక్ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీకు ఇప్పుడు అర్థమైందా? ఢిల్లీ సే పత్ర అనేది అపదాన్ కారక్ కిందకి వస్తుంది. అపదాన్ కారక్ అంటే ఏమంటే నుండి, వలన, కంటే. మీరు తెలుగులో చూస్తూ ఉంటారు, నుండి, వలన, కంటే సే అనమాట. అది అపదాన్ కారక్. ఇంకొక సే ఉంది కరణ కారక్. అది దేనికి ఎందుకు వస్తుందంటే తో అనే అటువంటి అర్థంలో వస్తుంది. అది ఉదాహరణకి
కలం సే లిఖా, ఇక్కడ సే వచ్చింది, అక్కడ సే వచ్చింది, కానీ అక్కడేమో నుంచి అనేటటువంటి అర్థంలో వాడాం, ఇక్కడేమంటే తో అనేటటువంటి అర్థంలో వాడుతున్నాం. కలం సే లిఖా, పెన్నుతో వ్రాశాను. ఈ తో అనేటటువంటిది ఏ కారక చిహ్నం కిందకి వస్తుందంటే కరణ్ కారక చిహ్నం కిందకి వస్తుంది. ఓకే అమ్మా. ఇప్పుడు ఢిల్లీ సే పత్ర కదా, సే అనేది ఏ కారక చిహ్నం చెప్పండి అమ్మా. ఢిల్లీ సే పత్ర అనేది సే, అది ఏ కారక చిహ్నము? నోట్ చేసుకోమ్మా. అపదాన్ కారక చిహ్నం ఏందది? అపదాన్ కారక్ అనే చిహ్నంను ఆ సే అన్నమాట. ఆ సే అంటే తెలుగులో మీనింగ్ ఏమంటే నుండి, నుంచి. అందుకే అక్కడ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పత్రము అని, ఉత్తరము అనుకున్నాం. ఇంకొక సే చెప్పాను, అది ఏ కారక చిహ్నం? అదే నోట్ చేసుకోలేదు మీరు. కరణ్ కారక్, అది రాసుకోండి. కరణ్ కారక్ సే, దానికి ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి. కలం సే లిఖా, పెన్నుతో వ్రాశాను. ఏదమ్మా ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఢిల్లీ సే పత్ర అనేది ఏ కారక చిహ్నమా? సే అనేది అపదాన్ కారక చిహ్నం. అపదాన్ కారక, అది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ గా. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్తున్నాము. దీంట్లో మనకి బొమ్మలో ఇవ్వడం జరిగింది చూడండి. ఇంతకు ముందేమో పావురాళ్ళ ద్వారా మనం బాహుబలి సినిమాలో చూసామా? ఆ ప్రభాస్ కి ఆ ఉత్తరం తీసుకొని వచ్చి ఇస్తుంది ఎగురుకుంటూ ఆ పావురం, అవునా? ఆ విధంగా ఇంతకు ముందు పురాతన కాలంలో రాజుల కాలం నుంచి కూడా ఉత్తరాలు అనేది అదే విధంగానే బట్వాడా చేయడం జరిగేది. ఇప్పుడు మనకి ఏమైందంటే ఇంతకు ముందు తర్వాత అభివృద్ధి చెంది పోస్ట్ ఆఫీసులు వచ్చాయి. పోస్ట్ ఆఫీసుల ద్వారా మనకి లెటర్స్ అనేది ఒక వారానికో 4 రోజులకి అట్లా వచ్చేది. కానీ ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే ఈమెయిల్స్ అనేది వచ్చింది, ఎలక్ట్రానిక్ మెయిల్స్. అది ఏం చేస్తుందంటే విత్ ఇన్ సెకండ్స్ లో, నేను ఇక్కడ సెల్లులో చూపించింది మీరు ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటారు, కానీ మీరు కూడా చూడగలుగుతున్నారు. కారణం ఏంటంటే ఈ యొక్క ఇంటర్నెట్ ప్రభావం. కారణమేమి? ఇంటర్నెట్. విత్ ఇన్ సెకండ్స్ లో మీరు చూడగలుగుతున్నారు. అదే విధంగా ఈమెయిల్స్ ఉన్నాయి. ఈమెయిల్స్ కూడా మనం లెటర్ టైప్ చేయడమో లేదు లెటర్ రాసి స్కాన్ చేసి పెట్టడమో చేస్తే వాళ్ళకి విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఓపెన్ చేసి వాళ్ళు చూసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. అంటే ఆ విధంగా టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. చూడండి, ఇప్పుడు దానికి సంబంధించి మనకి ఇక్కడ బొమ్మలో కొన్ని కనిపిస్తా ఉంది. కంప్యూటర్, కబూతర్, ఉత్తర్, కీబోర్డ్, ఇవన్నీ కూడా కనిపిస్తా ఉంది. చూడండి, ఫస్ట్ ప్రశ్న, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై? చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై? ఇక్కడ బొమ్మలో మనకి ఏమేమి కనిపిస్తుంది? चित्र में मॉनिटर की कीबोर्ड और कबूतर कबूतर है, दिखाई दे रहा है। दिखाई दे रहा है। ओके, चित्र में एक कंप्यूटर, कंप्यूटर को हिंदी में क्या कहते हैं आपको मालूम? क्या कहते हैं माँ? संगणक कहते हैं। क्या कहते हैं? संगणक। कंप्यूटर ने हिंदी लो संगणक अंटारू। और उसके ऊपर बैठा हुआ संदेश वाहक कबूतर, దాని మీద కూర్చుండేటటువంటి ఒక పావురం, అది కూడా ఎట్లా కూర్చొని ఉందంటే ఒక లెటర్ పట్టుకొని కూర్చొని ఉంది, దాని మీద కూర్చొని ఉంది. అంటే తీసుకొని ఎవరికో అందజేయడానికి అది సిద్ధంగా ఉంది. కానీ పక్కన ఈమెయిల్ ఉంది. కానీ ఇంతకు ముందు కాలంలో ఏమో మనం పావురాలను వాడేవాళ్ళం, ఈ రోజు ఏం చేస్తున్నాం? ఈమెయిల్స్ వాడుతున్నాం, కంప్యూటర్ వాడుతున్నాం. కబూతర్ దిఖాయి దే రహా హై, ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంది బొమ్మలో. దూసరా ప్రశ్న, కబూతర్ క్యా కర్ రహా హై? ఇదర్ కబూతర్ నేను ఇప్పుడు దిరా కబూతర్ एक लेटर बोलिंग తోనిందా ఎవరో మాట్లాడుతున్నా, డిస్టర్బెన్స్ గా ఉందమ్మా. కబూతర్ క్యా కర్ రహా హై?
కబూతర్ ఏం చేస్తూ ఉందని అడిగాడు మనం. कबूतर अपनी चोंच में पत्र रखकर कंप्यूटर पर पड़ा है. చోంచ్ కా అర్ధ్ తన యొక్క ముక్కు ద్వారా ఉత్తరాన్ని పట్టుకొని కంప్యూటర్ మీద నిలబడి ఉంది అని దాని అర్థం అన్నమాట. కంప్యూటర్ ముందర ఆ పావురం తన ముక్కుతో ఉత్తరాన్ని పట్టుకొని సిద్ధంగా ఉంది పోవడానికి. ఇంకా చివరగా ఇస్ చిత్ర సే హమే క్యా మాలూమ్ హోతా హై. ఈ బొమ్మను చూస్తే మనకి ఏం తెలుస్తుందని అడిగాడు. ఆధునిక और ప్రాచీన యొక్క సంగం జైసా హై. అది ఈ బొమ్మను చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఆధునిక కాలము మరియు ప్రాచీన కాలం యొక్క సంగమం అంటే కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు ఆధునిక యుగంలో ఈమెయిల్ వచ్చింది, పురాతన కాలంలో మనకి పావురాయిలు మనకి లెటర్లు చేరవేసేదన్నమాట. ఆ యొక్క రెండు కలయిక అనేది మనకి ఈ యొక్క బొమ్మలో కనిపిస్తూ ఉంది. कंप्यूटर में ईमेल की सहायता से संदेशों को एक ही क्षण में भेज सकते हैं. कंप्यूटर में ఈమెయిల్ కి సహాయత సే కంప్యూటర్ లో ఏం చేస్తున్నాం అంటే ఈమెయిల్ ను ఉపయోగించి మనం ఈ యొక్క సందేశాన్ని, ఈ యొక్క మెయిల్స్ ని మనం విత్ ఇన్ సెకండ్స్ లలో పంపించగలుగుతున్నాం అన్నమాట. लेकिन पुराने जमाने में कबूतरों के जरिए संदेशों को भेजते थे. కానీ ఇంతకు ముందు కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క పావురాయిలను ఉపయోగించి ఈ యొక్క ఉత్తరాలని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి చేరవేసేవాళ్ళు. అంటే వాటికి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. ముఖ్యంగా సమయ కా ఫేర్ మాలూమ్ హోగా. చూసారా, కాలం అనేది ఎంతో అభివృద్ధి చెందింది కదా అని చెప్పేసి చెప్తున్నాడు మనకి ఇక్కడ. ఇంకా ఈ పాఠం వచ్చి ఒక బాబు అంటే ఒక పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులకు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అంటే ఆ పిల్లవాడు టూర్ వెళ్తాడు అనమాట. ఢిల్లీకి టూర్ వెళ్తాడు. ఆ పిల్లవాడు అక్కడ ఢిల్లీ నుంచి అక్కడ చూసినటువంటి విషయాల్ని ఈ యొక్క ఉత్తర రూపంలో వాళ్ళ తల్లిదండ్రులకి తెలియపరుస్తాడు. అది ఎక్కడికి వెళ్తారంటే ఆ పిల్లవాడు నై ఢిల్లీ అంటే న్యూఢిల్లీకి వెళ్తాడు. మనకు తెలుసు మన దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీకి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అది కూడా రాశారు చూడండి. సెక్టార్ 9A నై ఢిల్లీ దినాంక్ 20/9/2012. చూసారా, ఇక్కడ అతను న్యూఢిల్లీ నుంచి లెటర్ రాస్తున్నారు. సెక్టార్ 9A అనేటటువంటి ప్రాంతం నుంచి. ఎప్పుడు రాశాడంటే 29/2012 ఆ తేదీన రాయడం జరిగింది. లెటర్ లో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమంటే ఫుల్ స్టాప్లు, కమాల్ అనేది ఉత్తరానికి ఒక హృదయం లాంటిది. వాటి మీదే మనకి మార్కులు అన్ని కూడా ఆధారపడి ఉంటాయి. మీకు ఆల్రెడీ మీ టీచర్లు చెప్పుకుంటారు, మా పిల్లలకు కూడా నేను చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మన ఊరి పేరు రాసినప్పుడు ఖచ్చితంగా కామా పెట్టడం, అదేవిధంగా ఎండింగ్ డేట్ రాసినప్పుడు చుక్కతో కంప్లీట్ చేయడం, ఫుల్ స్టాప్ అంటారు. దాంతో మనం ఎండ్ చేస్తాం అన్నమాట. ఆ విధంగా లెటర్ను మనం మొదట స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఆ పిల్లవాడు కూడా చూడండి వాళ్ళ తండ్రి గారికి ఎట్లా రాస్తున్నాడు. పూజ్య పితాజీ సాదర్ ప్రణామ్. పూజ్యనీయులైన, పూజ్యక అర్ధ హై రెస్పెక్టెడ్. రాసుకున్నామా, నేను చెప్పే ప్రతి మీనింగ్ ని మీరు నోట్బుక్ లో రాసుకొని వాట్సాప్ లో పెట్టాల్సింది ఉంటుంది. కొందరు పిల్లలు పెడుతున్నారు, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా పంపించాలి. పూజ్య పితాజీ రెస్పెక్టెడ్ అంటే గౌరవనీయులైన తండ్రి గారికి అని చెప్పి కమాతో ఎండ్ చేశారు. మళ్ళా సాదర్ ప్రణామ్, సాదర్ కా అర్ధ హై రెస్పెక్ట్ఫుల్. సాదర్ రాసుకున్నామా అక్కడ కూడా రెస్పెక్ట్ఫుల్. ప్రణామ్ అంటే గ్రీటింగ్ అంటే గౌరవనీయులైన అని తెలుపుతాం కదా, అదే విధంగా ఇక్కడ మనం హిందీలో సాదర్ ప్రణామ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. हम परसों सकुशल दिल्ली पहुंच गए. మేమేం చేసామంటే సకుశల్ అంటే విత్ హ్యాపీనెస్ రాసుకోండి. సకుశల్ కా అర్థ హై విత్ హ్యాపీనెస్. మేము పరుసోం అంటే నిన్న మేము హ్యాపీగా ఢిల్లీకి చేరుకునేసాం. పహుంచనా కా అర్థ హై
టు రీచ్, పహంచనా का अर्थ టు రీచ్ అన్నమాట. మేము నిన్న సాయంకాలం కంతా కూడా హ్యాపీగా ఆనందంగా ఢిల్లీకి చేరుకునేసాం. हमारी यात्रा बहुत अच्छी रही. यात्रा का अर्थ జర్నీ, జర్నీ. మా యొక్క టూర్ అనేది చాలా ఆనందదాయకంగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా బాగా జరిగిందని చెప్పి వాళ్ళ నాన్నకి ఆ పిల్లవాడు తెలియపరుస్తున్నాడు అనమాట. ఆ పిల్లవాడి పేరు ఏం పేరు అంటే సని. ఆ పిల్లవాడి పేరు ఏం పేరు సని అనేటటువంటి ఒక విద్యార్థి రాస్తున్నాడు. అంటే స్కూల్ తరఫున అతను టూర్ పోయి ఉంటాడు. చెప్పమ్మా. अध्यापकों ने हमारा बहुत ध्यान रखा. అధ్యాపకం का अर्थ టీచర్స్. మా యొక్క టీచర్లు అందరూ కూడా మమ్మల్ని చాలా కేర్ గా, చాలా జాగ్రత్తగా చూసుకొని మమ్మల్ని అంతా కూడా అన్ని ప్రదేశాలు తిప్పి చూపిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. కరెక్టే. ఎందుకంటే మీరంతా కూడా టూర్లు వెళ్ళినప్పుడు మీ యొక్క టీచర్లు, ప్రతి టీచర్ కూడా కొంతమంది పిల్లల్ని అలాట్ చేసి వాళ్ళని చూసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు, మీకు తెలియదు కనుక మిమ్మల్ని సేఫ్ గా తీసుకురావాల్సిన బాధ్యత టీచర్ల మీద ఉంటుంది కనుక వాళ్ళు జాగ్రత్తగా మిమ్మల్ని చూస్తూ తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అదే పిల్లవాడు కూడా రాశాడు అనమాట. మా టీచర్లు కూడా చాలా బాగా మమ్మల్ని చూసుకుంటున్నారు అని రాశాడు. యహా మౌసం అచ్చా హై. మౌసం కా అర్ధ్ సీజన్ అంటే ఆ యొక్క ఋతువు అనమాట. అక్కడ ఉండేటటువంటి ఆ క్లైమేట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడూ కూడా. ఎందుకంటే చల్లగా ఉంటుంది, కూల్ గా కూడా ఉండడం జరుగుతుంది అనమాట. అందుకే ఆ పిల్లవాడికి బాగా నచ్చింది ఆ క్లైమేట్ అనేది. కల్ సుబహ్ నాస్తా కర్కే హమ్ సబ్ లోగ్ ఢిల్లీ కి సైర్ కే లియే నికలే. కల్ సుబహ్ నిన్న ఎర్లీ మార్నింగ్ మేము ఏం చేస్తామంటే టిఫిన్ నాస్తా కా అర్థం హై. టిఫిన్ నాస్తా చేసిన తర్వాత మేము ఏం చేశానంటే ఢిల్లీ తిరిగి చూడడానికి. సైర్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్కర్షన్. సైర్ అంటే ఏమి ఎక్స్కర్షన్. నికలే అంటే వాళ్ళు ఏం చేశారంటే నిన్న ఎర్లీ మార్నింగ్, సుబహ్ అంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఆ యొక్క ఢిల్లీ మొత్తం కూడా, ఢిల్లీలో ఉండే చూడదగిన ప్రదేశాలన్నీ కూడా చూడడానికి వాళ్ళు బయలుదేరారు అనమాట. ఆ సైర్ కా అర్థం క్యా హై? ఎక్స్కర్షన్. ఎక్స్కర్షన్ అంటే టూర్ లాగా అనమాట. ఆ ఢిల్లీ మొత్తం చూడడానికి ఎక్స్కర్షన్ అంటాం, మనం మామూలుగా వాడుతుంటాం ఈ వర్డ్ని. ఆ విధంగా వెళ్ళారనమాట వాళ్ళు కూడా, బయలుదేరారు. నికల్నా అంటే బయలుదేరడం. సుబహ్ పహలే హమ్నే కుతుబ్ మినార్ దేకా. సబ్సే పహలే హమ్నే కుతుబ్ మినార్ దేకా. మొట్టమొదటి వాళ్ళు ఏం చేశారంటే పహలే అంటే మొదట, కుతుబ్ మినార్ చూశారు. ఇక్కడ బొమ్మలో కనిపిస్తుంది చూడండి కుతుబ్ మినార్. यह बहुत पुरानी इमारत है. इमारत का अर्थ है బిల్డింగ్. ఈ బిల్డింగ్ అనేది చాలా పాతది. బహుత్ పురాని అంటే చాలా పాతది, అంటే చాలా సంవత్సరాలకు ముందు కట్టినటువంటి నిర్మాణం అన్నమాట. అందుకే బహుత్ పురాని అన్నారు. ఇమారత్ కా అర్థం క్యా హై? ఆ బిల్డింగ్, కట్టడాలు తెలుగులో అయితే. ఇసే దేఖ్కర్ తో మై దంగ్ రహ్ గయా. ఎప్పుడైతే కుతుబ్ మినార్ కట్టడాన్ని నేను చూశానో కింద నుంచి, నేనైతే దంగ్ రహ్ జానా కా అర్థ్ ఆశ్చర్యపడడం. రాసుకోండమ్మా. దంగ్ రహ్ గయా కా అర్థ్ ఆశ్చర్యపడడం. నేను ఎప్పుడైతే కట్టడాన్ని చూశానో ఆశ్చర్యపడ్డాను. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు ఆ పిల్లవాడు? అరే ఇంత ఎత్తు కట్టడం ఎట్లా కట్టారు అప్పట్లో? మరి ఇంత ఇంజనీరింగ్ టెక్నాలజీ లేదు కదా, మరి ఎట్లా కట్టారని ఆశ్చర్యానికి లోనయ్యాడంట ఆ పిల్లవాడు కూడా. బహుత్ ఊంచా మినార్ హై. చూసారా, అది చూడడానికి ఏదో చిన్నదిగా, మనం తలెత్తి ఎంత పైకెత్తి చూస్తే అంత దూరం కనిపిస్తా ఉందంట ఆ మినార్ అనేది. ఊంచా మినార్ అంటే చాలా ఎత్తైనటువంటి ఒక నిర్మాణము, ఒక పిల్లర్. మినార్ అంటే పిల్లర్ అని కూడా చెప్పొచ్చు అక్కడ. अध्यापक जी ने हमें बताया कि गुलाम वंश के प्रथम सुल्तान कुतुबुद्दीन ऐबक ने इसे बनवाया था. వాళ్ళ టీచర్లు ఏం చేశారంటే ఆ పిల్లలందరికీ కూడా వాటి గురించి, వాటి యొక్క ప్రత్యేకత గురించి అందరికీ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ఆ యొక్క కుతుబ్ మినార్ గురించి, గులాం వంశానికి చెందినటువంటి ప్రథమ సుల్తాన్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని నిర్మించాడంట. ఆయన పేరేం పేరమ్మా?
ఈ యొక్క కుతుబ్ మినార్ నిర్మించిన అతని పేరు కుతుబ్ మినార్ ఏం పేరు? కుతుబుద్దీన్ ఐబక్ అమ్మ. కుతుబ్ మినార్ నిర్మించినటువంటి వ్యక్తి పేరు ఏం పేరు? కుతుబుద్దీన్ ఐబక్. ఐబక్ ఆయన నిర్మించారు. అందుకే ఆయన పేరు మీదనే దీనికి కుతుబ్ మినార్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. గమనించండి దాన్ని. ఆయన పేరేమో కుతుబుద్దీన్ ఐబక్. ఆయన పేరు మీదే ఆ యొక్క ఎత్తైన పిల్లర్కి కుతుబ్ మినార్ అని పేరు పెట్టడం జరిగింది. इसकी ऊंचाई 280 फुट के करीब है. इसकी ऊंचाई దీని యొక్క హైట్ సరాసరి మీద 280 అడుగుల ఎత్తుందంట. ఎన్ని ఉంటుంది? 280 అడుగులు. 280 ఫుట్ కరీబ్ కా అర్థ హై అప్రాక్సిమేట్లీ. దాదాపు అప్రాక్సిమేట్లీ అంటే ఉరామరిగా చెప్పేటటువంటి కొలత అనమాట. 250 అడుగులు ఉంటుంది అనమాట అది కింద నుంచి చూస్తే. इसके ऊपर पहुंचने के लिए 379 सीढ़ियां हैं. सीढ़ियां का अर्थ स्टेप्स, మెట్లు. सीढ़ियां का अर्थ స్టెప్స్. ఇంగ్లీష్ లో మనం స్టెప్స్ అంటాం, తెలుగులో అయితే మెట్లు అని కూడా అంటాం అనమాట. దీన్ని ఎక్కడానికి 379 మెట్లు ఉన్నాయంట. 379 స్టెప్స్ ఉన్నాయి దానికి. దేనికి ఉన్నాయమ్మా అక్కడ? దేనికి చెప్తున్నాడు ఇవన్నీ కూడా? కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ యొక్క మెట్లు అది 379 మెట్లు, 280 అడుగులు ఎత్తు కలిగి ఉంది. इसके ऊपर चढ़ने पर चारों ओर का दृश्य बहुत सुंदर दिखाई देता है. चढ़ना का अर्थ ఎక్కడం అంటే దాని పైకి వెళ్ళి గన చూసినట్లయితే మనకి ఆ ఢిల్లీ చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని ప్రదేశాలు కూడా నీట్ గా స్పష్టంగా కనిపిస్తాయంట. అంటే అంత ఎత్తు కలిగి ఉందన్నమాట. సుందర్ దికాయి దేతా హై. వహా సే హమ్ లాల్ కిలా పహుంచే. ఫస్ట్ కుతుబ్ మినార్ చూసిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే లాల్ కిలా, మీ అందరికి తెలుసు లాల్ కిలా కా అర్ధ్ ఎర్రకోట, రెడ్ ఫోర్ట్ అంటాం మనం ఇంగ్లీష్ లో. ఎర్రకోటను చూడడానికి వాళ్ళు తర్వాత వెళ్ళారనమాట. మేరే ఆశ్చర్య కా ఠికానా నా థా. దాన్ని చూస్తే ఆ పిల్లవాడికి ఏమనిపించిందంటే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అది ఒక ప్రాపర్ షేప్ లో లేదు. ఠికానా నాథాక అర్థమై ప్రాపర్ షేప్ లేదనమాట. దాన్ని ఎందుకు లేదంటే మైనోతో కేవల్ ఇస్తే 26 जनवरी और 15 अगस्त के दिन ही టీవీ పర్ దేఖా థా. దాన్ని చూస్తే అతనికి ఏమనిపించిందంటే ఆశ్చర్యానికి లోనయ్యాడు. మరియు ఇంకొక కారణం ఏంటంటే ఆ పిల్లవాడు దాన్ని ఎప్పుడు కూడా డైరెక్ట్ గా చూసింది లేదు. ఎప్పుడు చూశాడంటే రిపబ్లిక్ డే రోజు మరియు స్వాతంత్ర దినోత్సవం రోజు, ఆ 2 రోజులు మాత్రమే చూశాడంట. అది ఎక్కడ? టీవీలో చూశాడంట దాన్ని. ఎందుకంటే దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మనం వెళ్ళి చూడడానికి అవకాశం ఉండదన్నమాట. కనుక ఆ రోజు అప్పుడే చూశాడు కనుక ఆ యొక్క ఎర్రకోటను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడంట. లాల్ కిలాతో లాల్ కిలా హై. ఇంకా ఒక మాట చెప్పాడు. లాల్ ఎర్రకోట అంటే నిజంగా అది ఎర్రకోటే. ఎందుకంటే అది మొత్తం చూడడానికి అంతా కూడా ఎర్రగానే ఎర్ర రాయితో నిర్మించబడి ఉంటుంది అన్నమాట. జైసా నామ్ వైసా కిలా హై. ఎందుకంటే ఎట్ట పేరు పెట్టారో గాని దానికి అదే విధంగానే అది यह लाल पत्थर का बना हुआ है. पत्थर मीन्स स्टोन्स. పత్తర్ అంటే రాళ్ళు. ఆ యొక్క ఎర్రటి రాళ్ళతోనే వాటిని కట్టడం జరిగిందనమాట ఆ ఎర్రకోటని. యహ్ ఏక్ మజ్బూత్ और सुंदर किला है. మజ్బూత్ का अर्थ है స్ట్రాంగ్. రాసుకోండి మజ్బూత్, స్ట్రాంగ్. అది చూడడానికి కూడా చాలా గట్టి నిర్మాణం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు అయితే కూడా ఈ రోజుకి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ రోజు మన ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా ఆ యొక్క ఎర్రకోటలో నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సుందర్ కిలా హై. మరియు అదొక అందమైన కిలా కా అర్ధ్ కోట, ఫోర్ట్ అన్నమాట. ఒక అందమైన కోట అన్నమాట. ముఘల్ బాద్షా షాజహానే ఇసే బన్వాయా థా. చూసారా, కుతుబ్ మినార్ నేమో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మిస్తే ఈ ఎర్రకోటను ఎవరు నిర్మించారంటే షాజహాన్ నిర్మించాడంట. ఎవరు నిర్మించారమ్మా? ముఘల్
బాద్షాహ్ అంటే ఆ యొక్క రాజు అన్నమాట. రాజు షాజహాన్ అనేటువంటి వ్యక్తి ఆయన ఒక రాజు ఆ యొక్క ఎర్రకోటని నిర్మించడం జరిగింది. యహా పర్ ఏక్ స్థాన్ హై, ఇంకా అక్కడ ఇంకొక స్థానం కూడా ఉందంట. అదేంటంటే దివాన్ ఏ కాస్, దివాన్ ఏ కాస్ ఇదన్నమాట. దివాన్ ఏ కాస్ ఇది కూడా చూడడానికి మంచి అందంగా మరియు ఆకర్షణీయంగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇస్కి దీవార్ పర్ పార్సీ కి పంక్తియాన్ లిఖీ హై. దీవార్ అంటే అర్థం ఏమంటే అక్కడ ఉండేటటువంటి గోడల పైన అంతా పార్సీ భాషలో రాయబడి ఉన్నాయంట కొన్ని కొటేషన్స్. जिसका अर्थ है यदि संसार में पृथ्वी पर कहीं स्वर्ग है तो वही यही है, यही है, यही है. చూసారా ఆ పిల్లవాడు దాంట్లో భలే రాశాడు ఉత్తరంలో. ఏమనంటే ఈ యొక్క సంసార్ ఈ భూమండలం మీద ఈ భూమి పైన ఏదైనా ఒక స్వర్గం ఉంది అంటే ఎక్కడో లేదు. ఈ యొక్క ఎర్రకోట అయితేనేమి, ఈ దివాన్ ఏ కాస్ ఇవన్నీ కూడా స్వర్గంతో సమానము. దాన్ని చూస్తూ ఉంటే ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి ఆ పిల్లవాడు అందుకే అక్కడ చెప్పాడు, వాహ్ యహీ హై, యహీ హై, యహీ హై 3 సార్లు చెప్పాడు. స్వర్గం ఏదైనా ఉందంటే ఇంక ఇదే, భూమండలం మీద ఇంకేది లేదని చెప్పి కూడా స్వర్గంతో పోల్చాడు అనమాట ఆ పిల్లవాడు. ఇసే కిలేకే పాస్ జామా మసీద్ హై. ఇంక ఈ కోటకి దగ్గరలోనే జామా మసీద్ కూడా ఉంది. జామా మసీద్ అంటే మీకు అందరికి తెలుసు, ముస్లిమ్స్ నమాజ్ చేసుకునేటటువంటి ప్రే చేసేటటువంటి ఒక ప్రదేశం. దాన్ని జామా మసీద్ అంటారు అనమాట. ఆ ఎర్రకోటకు దగ్గరలోనే ఉంది. ఇవంతా కూడా ఈ ముస్లిం పాలకులు పరిపాలించినటువంటి సమయంలో షాజహాన్ కావచ్చు, ఔరంగజేబ్, కుతుబుద్దీన్ ఐబక్ వీళ్ళంతా కూడా ఇస్లాం పాలకులు అన్నమాట. ఆ సమయంలో వీటన్నిటినీ కూడా మన దేశంలో నిర్మించారు. అంటే బ్రిటిష్ వాళ్ళకి ముందు అన్నమాట. అందుకే ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాలు అయితే కూడా ఆ యొక్క కట్టడ నిర్మాణాల వల్ల ఇప్పటికి కూడా సురక్షితంగా మన పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఇవంతా కూడా నిర్వహించబడుతున్నాయి. మనకి వినోదాన్ని కూడా కలిగిస్తున్నాయి. ఏ భారత్ కి సబ్సే బడి మస్జిద్ హై. చూసారా ఈ యొక్క జామా మస్జిద్ చూసారా ఇక్కడ ఉంది, చూపించాను చూడండి. జామా మసీద్ అనేది భారతదేశంలోనే పెద్ద మసీద్. ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. ఇక్కడ కూడా ఇచ్చారు. ఏ భారత్ కి సబ్సే బడి మస్జిద్, మన భారతదేశంలో ఉండేటటువంటి మసీదులోకెల్లా పెద్దది ఏదైనా ఉందంటే ఢిల్లీలో ఉన్నటువంటి జామా మసీద్ అన్నమాట. దీన్ని ఎవరు నిర్మించారంటే షాజహాన్ ఇస్కా నిర్మాణ్ కర్వాయాత. అంటే దీన్ని కూడా నిర్మించింది మన ఎర్రకోటను నిర్మించినటువంటి షాజహాన్ గారే ఈ యొక్క జామా మసీదును కూడా నిర్మించడం జరిగింది. पर हजारों की संख्या में मुसलमान भाई नमाज पढ़ते हैं. చూసారా ఎంత పెద్ద మసీద్ అంటే అది, దాంట్లో ఒకేసారి కొన్ని వేల మంది నమాజ్ చేసుకునే అవకాశం కలిగినటువంటి అంత పెద్ద ప్రాంగణం కలిగి ఉందంట. అందుకే అది మన భారతదేశంలోనే పెద్ద మసీదుగా పేరు తెచ్చుకునింది అన్నమాట. ఎప్పుడు చేస్తారు ఎక్కువగా నా యొక్క మసీదుకి వెళ్తుంటారు చెప్పండి? ఏ నెలలో వెళ్తుంటారు? ఫ్రైడే సార్. ఏ నెల? ఫ్రైడే. ఓకే, ఒప్పుకుంటానమ్మా. ఇంకా నెల పేరు అడుగుతున్నా. వాళ్ళకు కూడా కొన్ని నెలలు ఉన్నాయి. అది 9వ నెల అయినటువంటి రంజాన్ నెలలో వెళ్తారమ్మా ఎక్కువగా. అప్పుడు ఉపవాసాలు కూడా ఉంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఉపవాసాలు కూడా ఉంటారు. సూర్యోదయం ముందు వాళ్ళ యొక్క భోజనాలు కంప్లీట్ చేస్తారు. సూర్యాస్తమైన తర్వాతే వాళ్ళ భోజనాలు అనేది మళ్ళా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్యలో ఉండేటువంటి పూర్తి సమయం కూడా వాళ్ళు ఎటువంటి ఆహారం గాని వాటర్ గాని కనీసం వాళ్ళ లాలాజలం కూడా వాళ్ళు మింగడం అనేది జరగదు. అంటే ఆ యొక్క అల్లా మీద అంత పూర్తి ధ్యాస అనేది వాళ్ళు కేంద్రీకరించడం జరుగుతుంది అన్నమాట. ఆ రంజాన్ నెలలో చాలా ప్రఖ్యాతగాంచినటువంటి నెల ఆ యొక్క రంజాన్ నెల. అది వాళ్ళకి ఆ 9వ నెలలో వస్తుంది అనమాట. ఆ నెల పేరే వాళ్ళ పండుగగా జరుపుకుంటారు, రంజాన్.
పురానే భవనం మే జంతర్ మంతర్ బి దేఖ్నే లాయక్ హై. ఇంకా తర్వాత వాళ్ళు ఏం చేశారంటే జంతర్ మంతర్కి వెళ్ళారంట. ఇంకా తర్వాత వాళ్ళు జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ ఏం చూసారంటే ఇసే జైపూర్ కే నరేష్ మిర్జా రాజా జయసింహ్ నే బన్వాయా తా. ఈ యొక్క జంతర్ మంతర్ ని ఎవరు నిర్మించారంటే నరేష్ మిర్జా రాజా జైసింహ్. ఈ జంతర్ మంతర్ నియమించినటువంటి వ్యక్తి ఎవరమ్మా? జైసింహ్. ఎవరమ్మా? ఓకే, జైసింహ్. నరేష్ అంటే అక్కడ అర్థం ఏంటంటే కింగ్ అని అర్థం అంటమ్మా. నరేష్, నరేష్ మిర్జా రాజా జైసింహ్ అన్నారు కదా, అక్కడ నరేష్ అంటే కూడా కింగ్ అనేటటువంటి మీనింగ్ లోనే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇస్మే ధూప్ గడి హై. జంతర్ మంతర్ లో ఒక విశేషత ఏంటంటే అక్కడ ధూప్ గడి కా అర్ధ్ హై సన్ డైల్. అంటే సూర్యుని యొక్క కిరణాలకు అనుకూలంగా మనకి సమయానికి ఇచ్చేటటువంటి ఒక ధూప్ గడి ఉంది. అంటే ఒక గడియారం, సూర్యుడి యొక్క గడియారం, సూర్యుని కిరణాలతో నడిచేటటువంటి ఒక గడియారం అక్కడ ఉందన్నమాట. सूर्य की किरणों के आधार पर यह यंत्र आपको सही सही समय बता देता है. అదే సూర్యుని యొక్క కిరణాలను ఉపయోగించి ఆ సమయాన్ని మనకి కరెక్ట్ టైం అది చూపించడం జరుగుతుంది. మీకు ఇంతకు ముందు తెలుసో తెలీదో, మీ పెద్దవాళ్ళని అడిగితే మీకు చెప్తారు. మనం ఇంత ముందు అంతా కూడా పూరిళ్ళు ఉండేవి. ఆ పూరిళ్ళ యొక్క ఆక నీడను బట్టే సమయాన్ని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు టైము 11 అయింది, ఇప్పుడు 2 అయింది అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి అది అనుభవపూర్వకంగా, ఇంతకుముందు ఇప్పుడులాగా వాచీలు లేవు అప్పట్లో. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అంత పూరిళ్ళు కనుక ఆ సూర్యుని యొక్క కిరణాలు మన గుడిసి ఎంత దూరం పోతే అంత టైం మార్చుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అటువంటి కిరణాలతో నడిచేటటువంటి ఒక గడియారాన్ని ఆ జంతర్ మంతర్ లో ఉందన్నమాట. దాని ప్రకారం వాళ్ళు సరైన సమయాన్ని మనకి ఇప్పుడు కూడా చూపిస్తూ ఉందంట. సహీ సహీ సమయ బతా దేతా హై. మీకు అందరికీ కుదిరితే మీరు కూడా ఒకసారి ఢిల్లీ వెళ్ళి ఆ టూర్ ని చూడండి, ఎంజాయ్ చేయండి. తర్వాత ఏం చేశారంటే హజరత్ నిజాముద్దీన్ కి దర్గాహ్ బి దర్శనీ స్థాన్ హై. ఇంకా తర్వాత ధూప్ గడి అని చెప్పాను కదా, ఇదనమాట సన్ డైల్, సూర్యుని యొక్క గడియారం. తర్వాత వచ్చి నిజాముద్దీన్ దర్గాహ్ అనేది ఇంకొకటి చూడదగినటువంటి ప్రదేశం. ఇది కూడా మసీద్ కాదు కానీ దర్గా అనేది వీళ్ళకి సపరేట్ గా ఉంటుంది అనమాట. దాన్ని కూడా మళ్ళా వీళ్ళు వెళ్ళి చూశారు. దాని పేరు ఏంటంటే హజారత్ నిజాముద్దీన్ కి దర్గా. దర్గా అంటాం మనం, ఇక్కడ మనకి దర్గాహ్ అని ఇవ్వడం జరిగింది అనమాట. ఇదే నెక్స్ట్ ఢిల్లీ के आधुनिक भवनों में राष्ट्रपति भवन तथा संसद भवन उल्लेखनीय है. తర్వాత ఇంక చెప్పే దాంట్లో ఏముందంటే ఇంకా గొప్పగా చెప్పుకునే వాటిలో మరియు ఆధునిక భవనాలలో చెప్పుకోదగింది రాష్ట్రపతి భవనము. చూసారా, ఇక్కడ రాష్ట్రపతి భవనం ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్ హౌస్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో అయితే. అంటే రాష్ట్రపతి నివాసం అన్నమాట. ఇది ఆధునికంగా కట్టబడినటువంటి ఒక కట్టడం. నెక్స్ట్ సంసద్ భవన్. సంసద్ భవన్ అంటే అర్థం ఏమంటే పార్లమెంట్ బిల్డింగ్, ఇదన్నమాట సంసద్ భవన్. మీ అందరికీ కూడా సోషల్ టెక్స్ట్ బుక్ లో ఈ బొమ్మ అనేది పరిచయం ఏమి. దీన్ని సంసద్ భవన్ అని కూడా అంటారు. ఉల్లేఖనీయ హై. ఉల్లేఖనీయ అర్ధ్ ప్రసిద్ధి అంటే ఫేమస్. ఆధునిక కట్టడాల్లో ఈ రాష్ట్రపతి భవన్ కావచ్చు మరియు పార్లమెంట్ భవనం, ఈ రెండు కూడా చాలా ఫేమస్ అన్నమాట. యహాంకా ఇండియా గేట్. ఇంకా ఈ ఢిల్లీలో మనం ఏం చూడొచ్చు అంటే ఇండియా గేట్ ని కూడా చూడొచ్చు అనమాట. ఇండియా గేట్ గురించి మీకు ఏమన్నా తెలుసా అమ్మా? అసలు ఎందుకు నిర్మించారు ఇండియా గేట్? ఇండియా గేట్ ని ఎందుకు నిర్మించారంటే 70,000 మంది. చెప్పమ్మా. సార్ అదంటే అది ఒక బార్డర్ లాగా నిర్మించినారు సార్, ఇండియాకి వేరే దేశాలకి. అది ఢిల్లీ దానికి సంబంధించింది కాదు, ఒక గుర్తుగా నిర్మించారు. అని చెప్తాను చూడండి. 70,000 మంది సైనికులు ఏం చేశారంటే బ్రిటిష్ ఇండియా ఆర్మీ, అప్పుడు స్వతంత్రం రాకముందు పరిస్థితి ఇది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అనేటటువంటి ఒక, ఇప్పుడు మన మిలిటరీ ఆర్మీ ఏ విధంగా ఉందో అదే విధంగా బ్రిటిష్ ఇండియా ఆర్మీ అన్నమాట. మన భారతదేశ సైనికులు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. అప్పుడు ఏం జరిగిందంటే 1914, 1921 అంటే ఈ యొక్క వరల్డ్ వార్ అనేది రావడం జరిగింది, ఫస్ట్ వరల్డ్ వార్. ఆ సమయంలో 70,000 మంది సైనికులు చనిపోయారంట.
ఇండియా గేట్ నిర్మించడానికి ముఖ్య కారణం ఏమంటే వాళ్ళకి గుర్తుగా ఈ ఇండియా గేట్ ని అక్కడ నిర్మించడం జరిగింది. దానికి ఇంకొక పేరు ఏంటంటే ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని కూడా అంటారు. దాన్ని ఏమంటారు? ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని కూడా పిలవడం జరుగుతుంది దాన్ని. ఎందుకు? ఆ యొక్క ఫస్ట్ వరల్డ్ వార్ లో చనిపోయినటువంటి 70,000 మంది సైనికులకు గుర్తుగా ఈ యొక్క దీన్ని ఇండియా గేట్ ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ చూడదగింది ఏంటంటే ఢిల్లీలో అక్షర్ధామ్ మందిర్. ఇది ఇండియా గేట్ ఇక్కడ చూపించడం జరిగింది. చూడండి, ఇది మీరు ఆల్రెడీ టీవీలో చూస్తుంటారు, మీ బుక్స్ లో కూడా చూస్తుంటారు. నెక్స్ట్ అక్షరధామ్ మందిర్, ఇది కూడా ఒక మనకి టెంపుల్, కృష్ణుని యొక్క టెంపుల్ అన్నమాట. నెక్స్ట్ లోటస్ టెంపుల్. ఇది లోటస్ అనేది కమల పువ్వు ఆకారంలో మనం పైనుంచి కనుక చూసినట్లయితే, హెలికాప్టర్ నుంచి కావచ్చు, విమానం నుంచి చూసినట్లయితే మనకి ఇది కమలపు పువ్వులో ఆ యొక్క టెంపుల్ నిర్మించినట్లే కనిపిస్తుంది అన్నమాట. అది లోటస్ టెంపుల్. నెక్స్ట్ సంగ్రహాలయ. సంగ్రహాలయ का अर्थ म्यूजियम. संग्रहालय का अर्थ क्या है? म्यूजियम. మనం మ్యూజియం కూడా చూడొచ్చు. తదా చిడియాఘర్. చిడియాఘర్ అంటే జూ. చిడియాఘర్ అంటే ఏమి? జూ పార్క్. ఇవన్నీ కూడా వి దేఖ్నే యోగ్య హై. ఇవన్నీ కూడా ఢిల్లీలో మనం చూడదగినటువంటి ప్రదేశాలు. यहाँ पर हमने बापू की समाधि राजघाट भी देखा है. राजघाट किसकी समाधि है आपको मालूम? రాజ్ఘాట్ ఇస్కి సమాధి హై. రాజ్ఘాట్ అనేది ఎవరు సమాధి చెప్పగలరా ఎవరైనా? మహాత్మా గాంధీ గారైనటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క సమాధిని రాజ్ఘాట్ అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుందమ్మా. ఆయన సమాధి కూడా ఢిల్లీలోనే ఉంది. దాన్ని కూడా టూర్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సందర్శించడం జరుగుతుంది. మన పాఠంలో ఉండేటటువంటి సనీ కూడా దాన్ని చూడడం జరిగింది. महात्मा गांधी समाधि पेरेमम्मा? राजघाट. राजघाट. अध्यापक जी ने बताया कि यमुना नदी की गोद में बसा यह शहर भारत की राजधानी